తెల్లారింది, పెద్ద మరదలు ఇంకా రాలేదేంటి మమ్మీ? గజగండ ప్రాణం పోయాక పని పూర్తి చేసుకుని ఇక వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. ఏ హాస్, పూజ చేసి హారతి తీసుకొచ్చావా? వెయిట్ 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 పిన్ని, ఇది మీరు కళ్ళకు అద్దుకోవడానికి తీసుకురాలేదు. చెల్లి విశాల్ రాగానే హారతిచ్చి స్వాగతం పలకాలని తీసుకొచ్చాను. ఇంకా రానేలేదు కదక్కా. అదిగో వచ్చేసారు. ఎక్కడొచ్చారు? జోక్ చేశాను. బ్రో వాళ్ళు వచ్చారనగానే ఆస్తిలో వాటా ఈ జన్మకి రాదు అనుకుని తన మొహం ఎలా వాడిపోయిందో చూడండి. హారతి సెగలే చిన్నలుడు, దానికే అలా అయింది. నువ్వు ఆట పట్టించుకో. ఎందుకే అలా అర్చావు? చెల్లి విశాల్ వచ్చేసారు. మమ్మీ, చేతులకు రక్తం అంటలేదు, పైగా స్మైల్ ఇస్తూ వచ్చారు. రక్తం ఎందుకు అంటుకుంటున్నానయ్య? గజగండిని చంపేశారు కదా అని వీడలా అన్నాడు. దుష్ట సంహారం జరిగిందత్తయ్య, కాని వాడి ప్రాణం తీసింది మేము కాదు. మరి సాక్షాత్తు ఆ అమ్మవారే త్రిశూలాన్ని చేతబూని గజగండ రొమ్ములో పొడిచారు. అమ్మనా? నీ మొహం మండ, అలా అర్చావేంటలుడు? అంటే త్రిశూలంతో పొడిచిందంటేను. అయితే మూల శంకుల్లోని గుంజీలు తీమన్నట్టు అలా భయపడతారేంటి రాజా? ఏయ్, అమ్మవారే వచ్చారా? అవునత్తయ్య. ఆ తల్లిని కళ్ళారా చూడగలిగే అదృష్టం మాకు దక్కింది. యు ఆర్ సో లక్కీ. అమ్మలగన్న అమ్మను దర్శనం చేసుకున్న మిమ్మల్ని చూడ్డం మాకు ఆనందం. మీకు ఎలాంటి దిష్టి తగలకూడదు చెల్లి. దగ్గరికి రండి, దిష్టి తీస్తాను. అరే జాగ్రత్త వదినా. మామూలు దిష్టి తగలలేదనుకుంటా. హారతి పల్లెం కూడా మా అక్కని చూడలేకపోయిందంటే ఏమనాలి? సారీ విశాల్. అయ్యో పర్లేదు వదినా, చెయ్యి జారింది అవకాశం కాదు కదా, హారతి పళ్ళేమే. మానసదేవి అమ్మవారికిచ్చిన మాట నిలబెట్టుకుని రాగాని మిమ్మల్ని నిలబెట్టి హారతిచ్చాకని ఇంట్లోకి స్వాగతం పలకాలనుకుంది హాసిని. మీరేమో లోపలికి వచ్చేశారు, హాసిని బయటికే వెళ్ళలేదు. హారతి పల్లెం మాత్రం బోర్లా పడింది. ఏదైనా కీడు జరుగుతుందంటారా? జరగాలని నువ్వు కోరుకున్నా సరే జరగదులే. కీడించి మేలించాలని నేనలా అంటే నన్నంటారేంటి మీరు? సర్లే, ఇంకోసారి కర్పూరం బిళ్ళలు వెలిగించి దిష్టి తీయండి, పోయేదేముంది? కరెక్ట్ అత్తయ్య. ఇదిగో అత్తయ్య. పిన్ని, ఈసారి నువ్వే దిష్టి తీసే. కడుపుతో ఉన్నది ఎలా తీస్తుంది? హాసిని వదిన టెన్షన్ పడుతుంది కాబట్టి నువ్వే తీయమ్మా. తీసుకో వదినా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆపండి, ఎందుకలా నవ్వుతున్నారు? అరే
పళ్ళెం కింద పడితే నీ చేయి జారింది అనుకోవచ్చు. మరి ఇప్పుడు హారతే ఆరిపోయింది కదా, ఏమనుకోవాలి? ఉఫ్ అని ఊదరేమో మీ అమ్మ. షటప్. ఎందుకలా చేస్తాను? అలా చేయలేదులే, నేను చూస్తూనే ఉన్నాను కదా. చూసారా, నైనికెప్పుడు నా మీదనే గురి ఉంటుందని చెప్పాను కదా. అలా అని కాదమ్మా, నువ్వు అలా చేయలేదని నైని నిన్ను సపోర్ట్ చేస్తుంది. ఏ సుమ్మి, హారతి నువ్వివ్వవే. ఆహా, నేనివ్వను. ఎందుకు చిట్టి? సడన్ గా హారతి కనుక కొండెక్కిపోయిందనుకోండి, మా ఆయన వెనక ముందు కూడా ఆలోచించకుండా బాధీసలాగా ఉన్నారు. దిష్టి తీయడాలేం వద్దులే చెల్లి, పదండి. వదిన లేదు, వీళ్ళెవరూ దిష్టి తీయకపోతే పోయారు. మగాళ్ళు దిష్టి తీయకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? లేదు కదా. లేవండి. అత్తయ్య వెలిగించు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని చెప్పను కానీ నైని వదినకి విశాల్ బ్రోకి మనిషి అన్నవాడు దిష్టి పెట్టకూడదు. దేవుడే దిష్టి పెడితే నువ్వు మాట్లాడుకో. రేయ్, త్వరగా కానివరా, నిన్నటి నుంచి ఇదే బట్టల్లో ఉండి విసుగ్గా ఉంది. గుడికి వెళ్ళి వచ్చాం కాబట్టి అలా అనుకోకూడదు బాబుగారు. పైగా మానసాదేవి అమ్మవారికి మనం ముందస్తుగా దసరా శుభాకాంక్షలు కూడా చెప్పేశాం. అక్కడే పండగ చేసేసారన్నమాట. కబుర్లు తర్వాత కానివ్వండి ముందు. అలాగే బ్రో, ఇటు చూడండి. ఆశ్చర్యపోమంటారా, అనుమానించమంటారా? అవునదినా, ఎందుకిలా జరుగుతోంది? నేను చెప్తేనేమో వదిలేండి బ్రో, మీరు వెళ్ళండి ముందు. అది కాదు విక్రాంత్. ప్లీజ్ వదిన, లెట్స్ బీ పాజిటివ్. వదిన మీరు వెళ్ళండి. ఎన్నాళ్ళైందో నైని నువ్వు ఇలా చీర కట్టి? అదేంటి, నేను సరిగ్గా చెప్పలేదా? అసలేం చెప్పారని? చాలా పొద్దుగ్గా చీర కట్టావని పొగిడాను. మీరు అలా అన్నట్టు లేదు, ఇన్నాళ్ళకు గాని నువ్వు చీర కట్టలేదు అన్నట్టుంది. ఓ, ఎక్స్ప్రెషన్లో తేడా లేదు, ఎక్స్ప్రెస్ చేయడంలో పొరపాటు. పర్వాలేదు. నైని, పళ్ళెం పడిపోతే పట్టుకోలేదు కానీ పెళ్ళాం పడిపోకుండా పట్టుకోవాల్సిందే. మీరు హారతి పళ్ళెం పడిపోవడం గురించి ఇంత తేలిగ్గా తీసుకుంటున్నారా? లేకపోతే హాసిని వదినని పట్టుకొని ఎందుకు ఇలా చేసావు వదినా అని నిలదీయమంటావా? బిత్తరపోతుంది అక్క. నీకు కూడా దిష్టి తీయడం రాదా అమ్మా అని ప్రశ్నిస్తే ఫీల్ అవుతారు తిలోత్తమత్తయ్య. ఎవరూ ఫీల్ అవ్వకూడదని విక్రాంత్ హారతి పళ్ళని పట్టుకున్న ప్రయోజనం లేకుండా అసలు అక్కడ ఆక్సిజనే లేదన్నట్టుగా ఆరిపోయింది.
ఎందుకలా జరిగిందోనని ఓ పక్క ఆలోచిస్తూనే ఉన్నాను కానీ అంతుపట్టడం లేదు. ఇందులో ఆలోచించాల్సింది ఏముంది? అందరూ అన్నట్టుగా దిష్టి అనుకోవడమే. కాకపోతే ఆ దిష్టి ఎలా పోగొట్టాలో చూడాలి. నాకు దిష్టి తగిలి జ్వరం వచ్చినా పర్వాలేదు కానీ నీకు మాత్రం ఒళ్ళు కూడా వేడి చేయకూడదు. ఇలాంటి చిన్న చిన్న త్యాగాలు చేసే మీ ఆడవాళ్ళు గొప్పవాళ్ళు అనిపించుకుంటారు అనుకుంటా. ఎంత తేలికో కదా. వినడానికి అలా అనిపిస్తుంది. బాధ్యతలు మోస్తున్నప్పుడు, గుండె బరువుని అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది బాబుగారు. నేను సరదాగా అన్నాను, నువ్వు సీరియస్గా తీసుకుంటున్నట్టున్నావు. ఆడవాళ్లు నవ్వుతూ చెప్తే మగవాళ్ళు ఆ మాటల్ని తేలిగ్గా తీసుకుంటారని అలా చెప్పాను. నువ్వు కూడా ఆట పట్టిస్తున్నావు అన్నమాట. మీరెలాగో నేను అలాగే ఉండాలి కదా. ఇంకా బాగుండాలి నాయన. ఇప్పుడనే కాదు, భవిష్యత్తులోనైనా సరే. నేనున్నా లేకపోయినా నువ్వైతే ఇదే ధైర్యం, ఇదే ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉన్నా లేకపోయినా అని ఎందుకలా అన్నారు? నీకన్నా వయసులో పెద్దవాణ్ణి కదా. బాబుగారు, వయసు వ్యత్యాసం 4-5 ఏళ్ల కన్నా ఎక్కువేమీ లేదు. మీరేదో షష్టిపూర్తికొచ్చినట్టు, నేను పెళ్ళిడికొచ్చిన పిల్లనైనట్టు మాట్లాడుతున్నారే. నా కంటికి అలాగే కనిపిస్తావు తెలుసా. అయితే ఇంకోసారి తాళి కట్టించుకోవచ్చు అన్నమాట. పెళ్ళి మాత్రమేనా ఇంకా? ఇక చాలా ఆపండి. నీకు మసిపూయడమే కాదు, మేకపేయడం కూడా వచ్చనమాట. ఇప్పుడెందుకు ఈ మాట? నా గ్లామర్ చూసా? నీకు అలా అర్థమైందా? నేనంటున్నది నీ మొహానికి నువ్వు రంగులద్దుకోవడం గురించి కాదు. నైని వదిన వాళ్ళకి అంతలా దిష్టి పెట్టింది నువ్వేనని ఎవరికీ డౌట్ రాకుండా బాగానే మేనేజ్ చేసావు అంటున్నాను. నావి పెద్ద కళ్ళు అని అనండి, ఒప్పుకుంటాను. కానీ మా అక్కలా దూరదృష్టి కూడా లేని నేను ఇంకెవరికి దిష్టి పెడతాను? అపార్థం చేసుకోవటానికి ముందుండే మీరు ఇలా నా ముందుకొచ్చి ఆ మాట మాత్రం చెప్పకండి. నువ్వు మనసులో ఏమనుకుని చచ్చావో గానీ హారతి వెలగనే లేదు. ఇది మరీ బాగుంది. అప్పటిదాకా హాసిని అక్క హారతి ఇవ్వాలని హడావిడి చేసినప్పుడు కూడా మంట వెలుగుతూనే ఉంటే నన్నంటారేంటి మీరు? గజగండని మట్టుబెట్టి చేతులు దులుపుకుంటూ ఇంటికొచ్చిన వాళ్లను విజేతలుగా మీరు హారతి ఇవ్వటం నచ్చకే మంట కూడా మొండికేసింది. అది తెలుసుకోరా మీరు? ఇది గొప్ప రహస్యం. మరి లేకపోతే ఏంటి? నేనేదో దిష్టి పెట్టానని పెద్ద మీరేదో కనిపెట్టినట్టు గొప్పలు పోతున్నారుగా. వాళ్ళు మంచి పని చేసొచ్చారన్న మాట కూడా నీ నోటి వెంట రాదేంటే? గుడ్డు పెట్టే కోడిని కోడి పందాలకి పంపిస్తారెవరైనా? పాలిచ్చే ఆవుని పరుగు పందానికి తోలుతారా? అలా ఎవ్వరూ చేయరు. మా అక్క వాళ్ళు చేశారు. కోళ్ళు ఆవులు ఎక్కడున్నాయి ఇప్పుడు? ఉదాహరణకి చెప్పానండి. ప్రాణాలు తీసే పంచకమణిని వెంటే ఉన్న భుజంగమణిని తీసుకెళ్లి మణికాంతగిరిలో అమ్మవారికి అప్పచెప్పడం అంటే ఎంత అవివేకం! అట్టి పెట్టేసుకోవడానికి అవి మన సొత్తు కాదు. ఎవరు చెప్పారు? ఆకాశవాణి పలికిందంట. శ్రీవాణి పలికింది, దివ్యవాణి పల్లెకిలించి మరీ చెప్పింది అని నాకు కబుర్లు చెప్పకండి. పడిపోయిన 10 రూపాయల నోటుని ఎవరు తీసుకున్నా వారిదే అని దాని వెనకాల రాసుంటుంది. ఎన్నో వేల మణిరాసులున్న చోటు నుండి ఓ 2 మనులు పట్టుకొచ్చి తిరిగి పెట్టేసి వచ్చారంటే ఎంత తిక్కుండాలి? అలా చేయకపోతే వంశం నిర్వీర్యం అవుతుందంట. అయితే అయ్యింది. బోడి బతుకులు తరతరాలు అందరూ రిచ్గా బతకాలని పేరాసుండటం ఎందుకో? పళ్ళు రాలితే అదొక రాయిలా కనబడుతుంది నీకు. నీకంటే అదృష్టం అర్హత లేవు. అలాంటప్పుడు ఇలాగే నక్క మాటలు మాట్లాడతావు. నైని వదిన విశాల్ బ్రో కష్టాన్ని నమ్ముకుంటారు, ధర్మాన్ని కాపాడతారు. అవినీతి, అన్యాయం, మాట తప్పడం వాళ్ళకి తెలీదు. ఇంకొకటి కూడా తెలీదు, దానం చేయటం.
నా బోటి దానికి ఇవ్వటానికి అస్సలు చేయరాదు. అలాంటి వాళ్ళ గురించి గొప్పలు చెప్పకండి, నాకు చిరాకు. రా పిన్ని. రేపు పండగ కాబట్టి ఎవరికేం కావాలో చెప్తే రాత్రికి రాత్రే రెడీగా ఉంచే ఏర్పాట్లు చేస్తాను. చెప్పండి. ఏం కావాలన్నా అది అందుబాటులో ఉంటున్నప్పుడు ఇంకేం కోరుకుంటాం హాస్? నగో నట్రు అడిగితే తెచ్చిస్తారు కదా పిన్ని. కొనుక్కోమని ఇవ్వరు. వదిన వాళ్ళది ఎవరిదైనా ఇస్తారు, వేసుకొని మరుసటి రోజే ఇచ్చేయాలి. లేకి బతికైపోయింది నాది. ఛ! కాస్త గట్టిగా చెప్పు సుమన. నీ బాధ కూడా మాకు అర్థమవ్వాలి కదా. అన్నింటికీ అడుక్కోవడమే కదా అత్తయ్య. ఏ మేం అడగట్లేదా? చూసారా, మా ఆయనే ముష్టి వాళ్ళ ఫీల్ అవ్వడం లేదు. నువ్వెందుకు చిట్టి ఫీల్ అయిపోతున్నావు? అంతే కదా. నిన్ను పొగడ్డం లేదురా. ప్రతిదానికి నువ్వు తలూపకు. మా ఆయన ఊపగలిగేది రెండే రెండత్తయ్యా. ఒకటి తల, రెండోది చెయ్యి. హాయ్ బాయ్ అని చెప్పుకోవడానికో లేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వడానికో. బాబుగారు, మంచినీళ్ళు. అరే నైని, నేను తీసుకునే లోపే వదిలేసావు నైని. మీరు పట్టుకున్నారనుకున్నాను. పడితే పడిపోయింది వదిన, ఎందుకు కంగారు పడతారు? హారతి పళ్ళెం పడ్డట్టే మంచినీళ్ళ గ్లాస్ కూడా పడిపోయిందేంటా అని మా అక్క ఆలోచనలో పడిపోయింది. నిజమే, ఎందుకలా జరుగుతోంది? నైనియే చెప్పాలి. సంథింగ్ ఏదో ఉండే ఉండాలి చెల్లి. ఏముంటుంది? ఏమీ ఉండదు. ఉంది. ఏముంది పెద్ద మరదలా? చాలా ఉంది, దానికో లెక్కుంది. అది మీకు అర్థం అవ్వాలంటే నువ్వాపు. నైని, నువ్వు చెప్పు. హారతి పళ్ళెం కింద పడినప్పుడు పొరపాటున జరిగింది అనుకున్నాం. ఆ తర్వాత 2 సార్లు వెలిగే కర్పూరం ఆరిపోయింది అంటే ఏమై ఉంటుందా అని ఆలోచించాను. ఇప్పుడు నీళ్ల గ్లాసు చేయి జారింది అంటే ఏదో కీడు జరగబోతోందని నా మనసుకి తెలుస్తోంది. ఇదే మాట నేనంటే నా నోరు మంచిది కాదని నన్ను తిట్టుకున్నారు. ఇప్పుడు మా అక్కంటేనేమో భవిష్యత్తుని ఊహించి చెప్పగలుగుతుందని మెచ్చుకుంటారు. ఇదేగా మీరు చూపించే తేడా? తేడా చూపించట్లేదు. నైని వదిన భవిష్యత్తును చూడగలుగుతారు కాబట్టి ఆ మాటని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. నువ్వేం చూస్తావో చెప్పనా? తన నండం కాదురా, నైనీని అడగాలి. ఏమని మమ్మీ? మనస్సులో రేగిన అలజడికి ఒక రూపాన్ని ఇవ్వమని. అంటే దివ్య దృష్టితో ఆ కీడేదో చూసి చెప్పమంటున్నాను పెద్ద కోడలా. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి అదేమైనా ఆన్లైన్ డెలివరీనా వదినా? కళ్ళు మూసుకుంటే రాదా? మీకు నిద్రొస్తుందేమో. చెల్లేం జాతకాలు జ్యోతిష్యాలు చెప్తానని బోర్డేం పెట్టుకోలేదు ఇక్కడ. నేను చెప్పేది శాంతంగా వినండి హాసిని. ఏదో జరగబోతోందని నైని అంటున్నప్పుడు అదేంటో తెలుసుకోవడం అందరికీ మంచిదేగా.
ఎవరికైనా ఆపద వస్తుంది అంటే జాగ్రత్త పడతారు కూడా. అలాంటి విపత్తు సంభవిస్తుంది అంటే నైని చెప్పకుండా ఉండదు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని అడుగుతున్నాను బావగారు.